అవును. సో అందుకని నేను అడిగాను. రైట్. చక్రవర్తి గారు గుడ్ ఈవినింగ్ అండి. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి తెలంగాణలో జరుగుతున్న ఎపిసోడ్ ఫాలో అవుతున్నాం కదా మనం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో ఉంది ఇది. 2-3 నెలల నుంచి కంప్లైంట్లు వస్తూనే ఉన్నాయి ప్రతిపక్షాల నుంచి, కొంతమంది విఐపీసు, సెలబ్రిటీసు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీకెండ్ కామెంట్లో మా ఎండి రాధాకృష్ణ గారు కూడా చెప్పారు, నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుందని నాకు సమాచారం ఉంది అని. సో ఇవాళ లోకేష్ గారికి వచ్చిన యాపిల్ నుంచి వచ్చిన ఈ అలర్ట్ చూస్తే మీ అబ్జర్వేషన్ ఏంటి? తెలంగాణని ఏపీలో జరుగుతుందని ఎలా కంపేర్ చేయొచ్చు? ఇందాక జీవి గారు చెప్పినట్లు టెలిగ్రాఫ్ యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సర్వేలెన్స్ చేసే హక్కు ఇస్తుంది. ఇట్ ఈస్ బై లా. టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 చెప్పారు జీవి గారు. 5(2) ప్రకారం సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ కెన్ డూ సర్వేలెన్స్ దట్ ఈస్ నెసెసరీ ఆర్ ఎక్స్పీడియంట్ సో డూ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. అంటే దేశ రక్షణ కొరకు, ద సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, రాష్ట్రానికి సంబంధించిన సెక్యూరిటీ, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్. మన దేశం ఈరోజు ఇతర దేశస్తులు, ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మీద కూడా సర్వేలెన్స్ పెట్టింది. అది ఇట్ హ్యాస్ కమ్ అవుట్ నౌ. దాంతోపాటు పబ్లిక్ ఆర్డరు, ప్రివెంటింగ్ ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్. ఎవరైనా ఒక నేరం చేయడానికి వెళ్తుంటే కూడా మీకు అనుమానం ఉన్నప్పుడు ట్యాప్ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అది ఎంతవరకు సమంజసం, ప్రభుత్వాలు చేస్తాయా, ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తాయా అనేది ఇట్ ఈస్ సంథింగ్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద లా. మనం చట్టం మార్చుకోవచ్చు. కానీ ఇవాళ భారతదేశంలో యాజ్ పర్ టెలిగ్రాఫ్ యాక్ట్ 5 సెక్షన్ 5 ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు. మీరు ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సమస్య కాదు, ఇది ఇవాళ భారతదేశ సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. ప్రపంచంలోని 20 అతిపెద్ద దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు కలిసి దీని గురించి చర్చించారు. 2017లో భారతదేశం $2 బిలియన్ అగ్రిమెంట్ చేసుకుంది ఇజ్రాయెల్ తోటి. ఆ అగ్రిమెంట్లో భాగంగా పెగాసస్ వాజ్ వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ దట్ వాజ్ దేర్. ఎన్ఎస్ఓ అనే సంస్థ దగ్గర కొనుగోలు చేసినట్లు. 2018లో కొన్ని జర్నలిస్టిక్ సంస్థలు పరిశోధన చేసి 45 దేశాల్లో దాదాపు 50,000 మందిని ఈ దేశాలు ఫోన్ హ్యాకింగ్ చేసి, ట్యాపింగ్ చేసి కనుక్కున్నట్టు తెలిసింది. దానిలో భాగంగా భారతదేశంలో దాదాపు 300 నెంబర్లు ట్యాప్ చేయడం జరిగింది. దాంట్లో జర్నలిస్టులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఉన్నారు, ఎవ్రీబడి. ఐ మీన్ యూ నేమ్ ఇట్. మనం చూస్తూ వెళ్తే ద వైర్ హ్యాస్ బీన్ ట్యాప్డ్, అవుట్లుక్ హ్యాస్ బీన్ ట్యాప్డ్, హిందూ హ్యాస్ బీన్ ట్యాప్డ్, TV18 హ్యాస్ బీన్ ట్యాప్డ్. I can go on and on. Rahul Gandhi has been tapped. Rahul Gandhi ki 5 సన్నిహితులు have been tapped. There is no end. దీని మీద ప్రభుత్వంకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. There is a petition that has been filed by several people. ఇవాళ భారతదేశం రాజ్యాంగ సంక్షోభం నడుస్తుంది. సుప్రీంకోర్టు ఏమంది, ఒక ఇండిపెండెంట్ జడ్జి, రిటైర్ అయిన జడ్జిని పెట్టి టెక్నికల్ కమిటీ ఒకటి వేసి ఇందులో వాస్తవాలు ఏంటి కాదు. ఎందుకంటే దేశ రక్షణ కొరకు ప్రభుత్వం ట్యాప్ చేయొచ్చు. రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు మీకు నక్సలైట్ ఏరియాలో ఉంది, ట్యాప్ చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. కానీ దానికి చేస్తున్నారా, దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు జీవి గారు అన్న అభియోగం ఏంటంటే రాష్ట్రాలు దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో దట్ ఈస్ ద ఇష్యూ. నౌ ఇది కొత్తగా వచ్చింది కాదు. యాపిల్ మెసేజెస్ పంపించడం అనేది 2023 డిసెంబర్ నుంచి మొదలుపెట్టినప్పుడు యాపిల్ ఎగ్జిక్యూటివ్స్ని కేంద్ర ప్రభుత్వం పిలిచి నానా కూతలు కూసింది. వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ చెప్పారు, మమ్మల్ని చాలా పరుష పదజాలంతో మాట్లాడారు మాతోటి అని. హవెవర్ వాళ్ళు అమెరికన్ సంస్థలు కాబట్టి, ఇండియన్ సంస్థలు కాదు కాబట్టి వాళ్ళకి వెనక్కి తగ్గకుండా పంపిస్తున్నారు. నా ఇవాళ లోకేష్ గారికి వచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో, ఐ నో వీ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ఇట్, బట్ ఆధారాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం చేసిందా, కేంద్ర ప్రభుత్వం చేసిందా అనేది మనకు తెలియదు ఈ రోజు కూడా. హవెవర్ తెలంగాణలో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో జరిగిందా అంటాను మనకు తెలియదు. దట్ మెసేజ్ ఓన్లీ మీన్స్ వెరీ లైక్లీ ఈ మెసేజ్ ఇంతవరకు పెగాసస్కి సంబంధించినవి వచ్చినాయి. పెగాసస్ ఏంటంటే మీ ఫోన్లో మాల్వేర్ ఇన్స్టాల్ చేస్తే మీ వాట్సాప్ మెసేజ్తో సహా మీ ఫోన్లు అన్నీ వినే అవకాశం ప్రభుత్వానికి ఉంది. ఏ ప్రభుత్వానికి ఉంది, ప్రభుత్వానికి ఉందా, వ్యవస్థలకు ఉందా తెలియదు, మనకు తెలియదు. బట్ ఇట్ ఈస్ హైలీ లైక్లీ హిస్ ఫోన్ ఈస్ ట్యాప్డ్. అంతవరకు మనం ఒప్పుకోవచ్చు. ఆయన ఒక్కడికి కాదు, ఇతరులకు కూడా వచ్చింది. దిస్ అన్ యాపిల్ పాలసీ. యాపిల్ పాలసీ ఈజ్ టు ఇన్ఫార్మ్ ఎస్పెషల్లీ రాజకీయాల్లో, ప్రజల్లో ఇంపార్టెంట్ పొజిషన్లలో ఉన్నవాళ్ళు, విఐపీస్కి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. నో ఇట్ ఈస్ ట్రూ, ఆయన ఫోన్ ట్యాప్ అయ్యే అవకాశం చాలా హైగా ఉంది. కానీ ఎవరు చేశారనేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మనకు తెలియదు. ఇంతవరకు అయితే కేంద్ర ప్రభుత్వం మీద మాత్రం ఎనఫ్. న్యూయార్క్ టైమ్స్ ఆల్సో హ్యాస్ డన్ అన్ ఇన్వెస్టిగేటింగ్ పీస్. ద వైర్ వాజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ జర్నలిస్టిక్ ఏజెన్సీస్ ఇన్ ఇండియా. 137 నెంబర్లు ఏవి ట్యాప్ చేశారో వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు వేసిన కమిటీకి కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి నిరాకరించింది. మేము దేశ రక్షణ కొరకు చేస్తున్నాం కాబట్టి మేము మీకు సమాధానం చెప్పనవసరం లేదు అన్నారు.